పార్లమెంటులో గోవధ నిషేధ చట్టానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని పార్లమెంటు సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఈ దేశంలో గోహత్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గో సంపద దేశానికి ఎంతో మేలు చేస్తుందని కొనియాడారు. ఆవుల పంచేంద్రియాలతో పంటలు పండిస్తే రైతులకు ఎంతో లాభం చేకూరుతుందని, ఇప్పటికైనా గోవులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని కోరారు. మన దేశం లోపల గోవు యొక్క ప్రాముఖ్యత ఎప్పుడైతే తగ్గుతుందో అప్పటి నుంచే అనేక రోగాలు వస్తున్నాయి. ఆర్గానిక్ ప్రొడక్షన్ తగ్గింది, క్యాన్సర్, ఇంకా రకరకాల రోగాలు వచ్చి మనిషి యొక్క ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. మనం ఒక 50 సంవత్సరాల కింద చూస్తే క్యాన్సర్ లేదు, షుగర్ లేదు, అనేక రోగాలు కనిపించాయి ఆ దశ లోపల. వాళ్ళందరూ ఆ రోజు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తిన్నారు. ఎండతోటి పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ ఎప్పుడైతే వచ్చినాయో అన్ని రోగాలు వచ్చినాయి, కొత్త కొత్త రోగాలు వచ్చినాయి. ఎప్పుడైతే గోమాత పెండ వాడి, దాని మూత్రం వాడి, దాని ఎరువులు వాడి పంటను పండిస్తున్నామో ఆ రోజు మనిషి ఐశ్వర్యవంతుడుగా, ఆరోగ్యవంతుడు ఉన్నాడు. గోవు యొక్క గొప్పతనాన్ని ఈరోజు తెలుసుకొని మళ్ళా పునర్వైభవానికి మనం అందరం వస్తున్నాం. నేను పార్లమెంట్లో గోవధ నిషేధం గురించి ఒక చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తా. తప్పనిసరి భారతదేశంలో ప్రతి ఇంత గోవులను పెంచాలి, మన దేశవారి గోవులను పెంచాలి. అన్నంలో పాలు, పెరుగు, నెయ్యితో తినాలి ప్రతి ఒక్కరు. ఆ దిశకు ఈ గోవు యొక్క ప్రాముఖ్యతను చెప్పుకుంటూ పంటలన్నీ కూడా ఆర్గానిక్ పంటలు వండాలి. ఆ దశకు మళ్ళా ఆఫ్రికా ఖండం లోపల కొన్ని దేశాల లోపల పెస్టిసైడ్స్ వేయరు, ఫర్టిలైజర్స్ వేయరు. ఇంతెందుకు నేపాల్, టిబెట్ ఆ ప్రాంతంలో కొన్ని గ్రామాల్లో కూరగాయలు పండిస్తారట. పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ కూడా కూరగాయలు పండిస్తారు, చాలా రుచికరంగా ఉంటాయని. ఈరోజు ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వచ్చినాక కూరగాయల రుచి పోయింది. మన దేశం లోపల గోవు యొక్క